నమస్తే అండి. నేను కాల్ కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. అప్లోడ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఓకే. సో 1198 సాయంత్రం ఉదయం 7 గంటలు అంతేనా? అవును సార్. కడప. అవును సార్. ధనుర్లగ్నం శ్రవణ నక్షత్రం సరిపోతుందా లేదా చూద్దాం. టైం ఏదో తేడా ఉంది. సో సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? ఎవరిచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వరకు చిన్నప్పుడు రాస్తారు కదా సార్, అది రాసినప్పుడు అందులో 7 ఉంది సార్. అరే, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అని సార్. అది ఎవరు చెప్పారు? అది మోస్ట్లీ అప్పుడు తెలుసుకొని ఉండింటారు సార్, పుట్టినప్పుడు సార్. సరే, నమ్ముదాం. 649 వేసుకుందాం, సెట్ అవుతుంది. ఓకే సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్తున్నాను సార్. ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను చదివింది లా సార్. ఓకే ఓకే, రైట్. సో లా ప్రాక్టీస్ చేస్తున్నారా? అవును సార్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి? అలా ఏం లేదు సార్, మనం ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు చేసుకోవచ్చు సార్. చేసుకున్నాక మనకి అంటే డైరెక్ట్గా కేసు వచ్చేంత వరకు చేసుకోవాలా? లేదు సార్, మనం చేసేది ఇంకా ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, లాయర్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ సార్. ఓకే, అంటే లాయర్గా మీరు చేస్తున్నట్టే, మీ ఓన్ ఆర్గనైజేషన్ అన్నట్టే ఇక, అంతేనా? లేదు సార్, సీనియర్ దగ్గర చేస్తున్నాను సార్. సీనియర్ దగ్గర చేస్తున్నారు. మరి మీకు డైరెక్ట్గా కేసు రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? అది మనల్ని బట్టి ఉంటుంది సార్. అంటే అది చాలా కొంతకాలం మనం ప్రాక్టీస్ చేసి అప్పుడప్పుడు మనకి సొసైటీ మీద మన మీద మనకి నమ్మకం వచ్చాక సార్, వాళ్ళు మనల్ని నమ్మితే అంతే కదా. అంతే సార్. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను సార్. ఓకే. అవి ఏవి రావడం లేదు సార్, అందుకని సార్. ఇప్పుడు ఆల్రెడీ లాయర్ అయినట్టే కదా మీరు, మళ్ళీ ఎందుకు నేను గవర్నమెంట్? లాయర్ సార్. జడ్జ్ ఎగ్జామ్స్ అని ఉన్నాయి సార్. ఓకే, రైట్. అవి రాస్తున్నాను సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందనా? అంతేనా? అంతే సార్. అది ఎప్పుడు వస్తుంది, మనం ఏమన్నా అసలు నాకు కెరీర్ పరంగా ఎలా ఉందని తెలుసుకోవడానికి సార్. ఓకే, రైట్. మ్యారేజ్ అయిందా? లేదు సార్. ఓకే. సో దానికి కూడా ఏమైనా లింక్ ఉందా? దేనికి సార్? మ్యారేజ్ లేదు సార్. చేసుకోవడానికి? అలా అంటే లింక్ అంటే సార్, మంచిగా ప్రొఫెషనల్ సెట్ అయితే మంచిగా సంపాదిస్తే చేసుకుందామనే ఉన్నాను సార్. అది ఎప్పుడు కావాలి? కానీ అదే సార్. అంటే చూడట్లేదు మ్యాచెస్? ఇప్పుడు ఏం చూడలేదు సార్. ఇప్పుడు అప్పుడే చూడరు ఇక అయితే? అవును సార్. ఓకే, సరే. సో చూద్దాం. సో ధనుర్లగ్నం వచ్చింది, ఒకసారి చాట్ ఎలా ఉందో చూద్దాం. లగ్నంలో రవి, 9 రాహు నవంచ బాలారిష్ట దోషం. ఈ బాలారిష్ట దోషం అన్నట్టే అనిపిస్తుంది, కానీ ఇవన్నీ రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ బాలారిష్ట దోషం శ్లోకం నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు రాహు నవంచ, సో అక్కడ ఉన్నాడు కదా. సో ఇప్పుడు రవి డిస్టర్బ్ అయిపోయాడు. యాక్చువల్గా రవి ఈజ్ కారక ఫర్ గవర్నమెంట్ కదా. గవర్నమెంట్లో సుపీరియర్ పొజిషన్ ఉండాలంటే రవి బాగుండాలి కదా. కానీ రవి అనేవాడు పరివర్తన యోగం శుక్రుడితో పొందాడు. ఆ శుక్రుడు కూడా వక్రించాడు కాబట్టి రవికి కొంచెం క్యాన్సిలేషన్ వచ్చింది. కానీ ఈ శుక్రుడు డైరెక్ట్ అయితే రవి శని ఫలితాన్ని ఇస్తాడు. శని ఎలా ఉన్నాడు? శని బాగానే ఉన్నాడు యాక్చువల్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ శుక్రుడు గురువు ఫలితాన్ని ఇస్తాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు, పరివర్తన యోగం ఉంది. సరే, ఓకే. ద్వితీయంలో కుజుడు, గురువు, చంద్రుడు, యురేనస్, శుక్రుడు, అంటే దాదాపు ఆ యొక్క 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి ఉన్నది. తర్వాత బుధుడు ఇండివిజువల్గా వ్యయంలో ఉన్నాడు, కుజుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. కుజుడు సూపర్గా ఉన్నాడు, అంటే దశమాధిపతి వ్యయంలో పడినా కూడా ఈ కుజుడు ఫలితం ఇస్తాడు కాబట్టి ఎక్సలెంట్గా ఉన్నట్టు, అంటే ప్రొఫెషనల్లీ మంచిగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ శుక్రుడు అఫ్లిక్షన్ అండ్ నీచంలో ఉన్న గురువుని ఫాలో అవడం, దీని కారణంగా ఏమవుతుంది? ఫాలో అయినా శుక్రుడు ఉన్నాడు, అంటే శుక్రుడు కుజుడు ఉన్నాడు, అంటే వీళ్ళు ఏం చేస్తారు? షష్ఠ వ్యయాధిపతులు కదా. కాబట్టి ఏంటంటే ఇది తొందరగా మ్యారేజ్ ఇస్తుందని చెప్పలేకపోతుంటాం, ఒక్కోసారి ట్విస్ట్ ఇస్తుంది. వ్యయాధిపతి తర్వాత అష్టమాధిపతి కలిసి ద్వితీయంలో శ్రవణంలో అక్కడే ఉన్నారు కదా. సో ఏది కూడా సాఫీగా అవ్వదు. సో అంత ట్విస్ట్లతోనే అయ్యేదానికి కారణమవుతూ ఉంటుంది. మీ దగ్గర మంచి అనలిటికల్ పాయింట్స్ ఉన్నాయి, మీకు లాలో పాయింట్ ఉండాలిగా ప్రతిదానికి. సో వీరికి అనలైజేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. కనిపించాయా? అలా అంటే కొన్నిసార్లు కనిపించేది సార్. అంటే నాకు నేను చెప్పుకోలేను సార్, వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే తెలుస్తుంది సార్. నేను చెప్తున్నా కదా,
అవును సార్. ఉంది మంచి అనలిటికల్ ఉందిలే, చాలా డీసెంట్ గా ఉంది. ప్రొఫెషనల్లీ బాగా సార్. పనిచేస్తుంది, పర్సనల్లీ చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తుందిలే. బట్ ఓకే, సో ఇక్కడ రవి రాహుల్ కాబట్టి ఇప్పుడు లాయర్ అయినా లేదా లాయర్ కన్నా కూడా ఇప్పుడు జడ్జ్ అవ్వాలంటే మనకి సుపీరియర్ పవర్ వచ్చినట్టే కదా గవర్నమెంట్ లో. అవును అవును సార్. సో దానికి మనకి గురువు డిబిలిటేట్ అయినా ఉచ్చ పొందిన కుజ నక్షత్రంలో ఉంటూ కుజుడితో పాటు కలిసి ఉండడం వల్ల నీచభంగం అయింది. కొంచెం స్కోప్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ రవి అండ్ ఈ యొక్క రాహు సంబంధం అనేది నాకు నచ్చలేదు. సో దీనివల్ల ఏంటంటే పొజిషన్ దగ్గర దాకా వచ్చి మిస్ అవుతా ఉంటుంది అనమాట ఆపర్చునిటీ. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, దాన్ని పూర్తిగా నమ్మేదానికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం అనమాట. ఓకే, చెప్తాను. సో ఈవెంట్స్ సరిపోతే లెక్క, సరిపోతే ఇంకా బై చెప్పేయడమే. మరి చూద్దాం, ట్రై చేస్తాం. సో ఫస్ట్ చంద్రదశ, అష్టమాధిపతి శనిని రిప్రజెంట్ చేస్తున్నాడు. శని చతుర్థానికి కనెక్ట్ అయినట్టు పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేదు. చంద్రదశ బాగానే ఉంది. దశమం 26 degrees అంటే జూపిటర్తో ట్రైన్ అవుతుంది. సో కాబట్టి మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు పెద్ద ఇష్యూ లేదు. కాకపోతే ఏమన్నా ఈ జ్వరపీడలు ఇలాంటివన్నీ ఉంటాయి చిన్నప్పుడు, అంతకుమించి సీరియస్గా చెప్పుకోవడానికి లేవు. తర్వాత నెక్స్ట్ 10th house బాగానే మూవ్ అవుతుంది. 10th house బాగానే మూవ్ అవుతుంది అంటే చాలా కాలం స్టెప్ బై స్టెప్ ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది. ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అన్ని బాగానే ఉన్నాడు. డీసెంట్. మీకు ఒక హడిల్ చెప్తాను. మొదటి హడిలు ప్రోగ్రెసివ్ సన్ 2008లో మీకు 10 సంవత్సరాల వయసు, 2007-8లో కుజుదశ జరుగుతోంది. కుజుడిలో బుధుడు అయిపోయి శుక్రుడు వచ్చాడు. సో షష్ఠ వ్యయాధిపతులు వాలటైల్ కదా, సో ట్విస్ట్ అనమాట. సో ట్విస్ట్ కాబట్టి మీ ఫాదర్ కెరియర్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఫ్యామిలీ హెల్త్ వీటిలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా లేదా? మా ఫాదర్ తరపున సార్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కనిపించాయా? ఎందుకంటే మనకు చిన్న వయసు అంటే మనం డిపెండెంట్ చేయాలి కదా, కాబట్టి ఇంట్లో ఇష్యూస్ కనిపించాయా? సార్ అప్పట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగానే ఉండేవి సార్. అప్పుడు ఆర్థికంగా బాగా ప్రాబ్లం ఉందేనా? ఉంది సార్. సో అక్కడ మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ కూడా లాయరే సార్. ఓ అవునా, నైస్. అక్కడ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి చాలా సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అది 11-12లో 10, 11, 12 రాహుదశ స్టార్ట్ అయింది. రాహువు శుక్రుని రిప్రజెంట్ చేశాడు. శుక్రుడు ద్వితీయంలో ఉంటూ ఎగ్జాల్టెడ్ మార్స్ రాహు కాంబినేషన్ యాక్టివేట్ అయింది. ఓకే, అందుకోసమే మనకి లీగల్గా ఫ్రెండ్లీగా వర్కౌట్ అవుతుంది. సో అక్కడ గురు రాహుల్ కన్నా కుజ రాహుల్ బాగా యాక్టివేట్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా ఏదో రకమైన సపోర్ట్, హెల్ప్ దొరికేదానికి, అంటే ఇప్పుడు మీ ఫాదర్ లాయర్ అంటే ఆయన వర్క్లోనో ఏదో ఒక ప్రోగ్రెస్, ఆపర్చునిటీ, కొంత ఇంప్రూవ్మెంట్ జరగాలి. మరి 10-11లో జరిగిందా లేదా? జరిగింది సార్. వెరీ గుడ్. అంటే చార్ట్ పనిచేస్తుంది మనం చెప్తున్నట్టు. చూద్దాం ఇంకా. నిజంగా జరిగింది సార్ అప్పుడు సార్. వెరీ గుడ్. కొంతమంది ఏమనుకుంటారంటే మీకు 20 రూపాయలు ఇచ్చి అలా జరిగిందని చెప్పిస్తున్నారు అనుకుంటారు. అలాంటిదండి సార్, అప్పుడు నిజంగానే జరిగింది సార్. రైట్. 10, 11, 12లో అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. 9th, 10th క్లాస్ అప్పుడు నిజంగానే జరిగింది. అవన్నీ బాగున్నాయి. 15 దగ్గర ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ యురేనస్ ఉంది. ఇక ఇక్కడి నుంచి కొంచెం డ్రాప్ అయింది. ఓకేనా, సో 15లో శని భుక్తి జరుగుతూ ఉంది. రాహుదశలో శని నక్షత్రంలో గ్రహాలు లేవు. శని నక్షత్రాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నాడు. ఈ లగ్నానికి పాపి అయిన బాధకుడు కూడా. కాబట్టి నేను ఇక్కడ ఛాలెంజ్ చెప్తాను. 10th house స్క్వేర్ యురేనస్ జరిగిందంటే మీ చదువు ఇక్కడ 15-18 వరకు కూడా దాదాపుగా ఆన్ అండ్ ఆఫ్గా మీకు ప్రాబ్లమే చెప్తాను. 15-19 4 ఏళ్ల పాటు మీ చదువు ఎలా ఉంది, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను. నెగిటివ్గా చెప్తాను నేను. మీకు పనిచేసినాయా లేదా? అవి హెల్త్ గురించి చెప్పడం కానీ సార్, నాకు 2015లో ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. ఓకే, ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అవును సార్. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేశారు? తర్వాత మా నాన్నగారు ఇక్కడ కాలేజీలు ఎందుకు, వేరే చోట చదువుకుందాం అని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాలేజీలు అయితే డిగ్రీ అవి పనికిరాదు, అందుకు చెప్పి లా చదువుతూ అని చెప్పి సార్ తమిళనాడులో లాలో జాయిన్ చేస్తారు సార్. చేస్తే తర్వాత ఏమైంది? 2020కి లా కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, తర్వాత మరి 20 కంప్లీట్ అయితే 25 5 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఇంకా ఎందుకు మరి లీడింగ్ లాయర్ అవ్వలేదు మీరు? తెలియదు సార్. అదే చెప్పేది. సో బేసికల్లీ
బ్యాడ్ ఆస్పెక్ట్లో ఫామ్ అయింది, ఇమ్మీడియట్గా అది అసలు రిజల్ట్ నువ్వు దీనిలో సెట్ అవుతావని చెప్పలేమన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత మనం ఏదో ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా మొత్తానికి చేంజ్ చేసేసింది కదా సిచ్యువేషను. మీరు అనుకోని డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది కదా లైఫే. అర్థమైందా? సో ఇది ఫాదర్ తీసుకున్న డెసిషన్, రైట్? 2015 ఫాదర్ కన్నా దెబ్బపడాలి, లేదనంటే ఫాదర్ యొక్క డెసిషన్ అన్నా ఫెయిల్ అవ్వాలి. సో ఇక్కడ ఈ సైడ్ వెళ్ళడం అనేది ఏం చెప్తా ఉందనంటే, బాబు నీకు ముందు ఉంది అని చెప్తా ఉంది. అర్థమైందా? ఆ ముందు అనేది ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు మీరు ఏదైతే నేను డిఫికల్టీ చెప్తానో మీరు చెప్తారు నాకు లాలో 90% వచ్చింది, 95% వచ్చింది, నేను ఆల్రెడీ బ్రైట్ స్టూడెంట్ కాబట్టి అదరగొట్టేశానని చెప్తారు. కానీ బాబు ఇది నీకు కష్టమైన విషయమే, దీనిలో నువ్వు ముందుకెళ్ళడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉందని నేను ప్రిడిక్ట్ చేస్తా. అర్థమైందా? అవును సార్, అది డిఫరెన్స్. సో మామూలుగా అయితే టెక్నికల్గా 5 ఏళ్ళు టూ మచ్ ఆఫ్ ప్రాక్టీసే కదా. అవును సార్. సో అది సో ఇక్కడ దెబ్బతింది చార్టు, అందుకోసమే లిఫ్ట్ అవ్వట్లేదు. మళ్ళీ లిఫ్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. చూద్దాం 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 చూద్దాం. తర్వాత 2022లో మీకు ఒక క్రేజియస్ట్ ఆస్పెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. మీకు ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ అయ్యి 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మీకు ఏం జరగలేదు అంటున్నారు కదా, సో అలాంటి టైంలో ఫ్యామిలీ హెల్త్ బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బ్ అయితే తర్వాత వాళ్ళకి రికవరీ అయ్యేది ఉంటే పాజిటివ్ టైం వచ్చినాక సెట్ అవుతుంది. కాబట్టి అంటే ఐడెంటిఫై అయ్యి సర్జరీ అవ్వడం, సాల్వ్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి 2022లో ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ ఇస్తున్న 10th హౌస్కి నెగిటివ్ ఆస్పెక్ట్, కానీ రివర్సల్ ఆస్పెక్ట్ వల్ల ఇట్ హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. కాబట్టి 22లో మీకు లాయర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు పేరో ఐడెంటిఫికేషనో ప్రోగ్రెస్సో ఉన్న దానిలో మీకు ప్రోగ్రెస్ అయినట్టు అనిపించిందా లేదా? అంటే అనిపించింది సార్, కొద్దిగా అనిపించింది సార్. కొద్దిగానే అనిపించింది 22-23 ఆస్పెక్ట్, ఓకేనా? తర్వాత చాలా కొద్దిగా సార్, ఏదో కొంచెం పర్వాలేదు మా ఈ ప్రొఫెషన్ లో అవును ఎంతో కొంత మెరుగా అనిపించింది సార్. మళ్ళీ పెద్ద దెబ్బ పడింది 24-25లో. ప్రోగ్రెసివ్ వీనస్ వెనక్కి వచ్చేసేసి రాహుతో సంబంధం వల్ల క్యాన్సిలేషన్ పొందాడు కదా. ఈ పొందిన నక్షత్రంలో రవి ఉన్నాడు, అంటే రవి స్పాయిల్ అయిపోయాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ అయ్యి సేమ్ నక్షత్రంలో ఉండి స్క్వేర్ ఇస్తుంది. సో రాహులో రవి అనేది మళ్ళీ ఒక కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. మళ్ళీ ఇప్పుడు 2024 ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు అంత అగమ్య గోచరం. అంటే అసలు నేను ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాను, ఏం చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ అనే దాని మీద అసలు ఏ విధమైన క్లారిటీ లేకుండా చాలా కన్ఫ్యూజన్, డిసప్పాయింట్మెంట్, డిసాటిస్ఫాక్షన్ జరుగుతున్నాయని చెప్తా నేను. మీరు దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటాను సార్. ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాను సార్. ఓకే. సో ఇప్పుడు పాస్ట్ అంతా మనం చెప్పిన దాన్ని బట్టి ఎన్ని మార్కులు వేయచ్చు? 10కి 5 వేయాలా, 3 వేయాలా, 8 వేయాలా? ఒక 8 వేయచ్చు అనుకుంటున్నాను సార్. 8 వేయచ్చు, ఎందుకంటే మనకు అన్ని సరిపోయినాయి కదా. అవును సార్. 10 వేయకూడదులే, 10 దేవుడికి వేయాలి. సరే, ఓకే. సో ఇప్పుడు ఫర్దర్ టైం గురించి ఆలోచిద్దాము. ఇప్పుడు అడిగేది ఏంటిది? సన్ అఫ్లిక్టెడ్, సో యూర్ ఆస్కింగ్ జడ్జ్ పొజిషన్, ఓకేనా? సో చూడాలి, ఇక ఆపర్చునిటీ చూడాలి. ఎందుకంటే కరెక్ట్గా స్క్వేర్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నది, రాహుదశ జరుగుతూ ఉన్నది. రాహు శుక్రుని రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఆ శుక్రుడు ధనస్సులోకి మారాడో రవి రాహులంతా యాక్ట్ అయిపోతారు అనమాట. సో అది పని చేయదు. సరే, రాహులో చంద్రుడు ఇవన్నీ అసలు ఏమి ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదు. అసలు ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? ప్రోగ్రెసివ్ వీనస్ వెనక్కి వస్తున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెస్ ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్ లేవు. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్, అమ్మ చాలా దూరం ఉంది ఒక అవకాశం, హోప్ దొరుకుతూ ఉంది నాకు, చెప్తా. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్కి 2036-37 ఇస్తున్నాడు, ఓకేనా? కానీ అసలు నమ్మకం రావట్లేదు అనమాట ఆయన మీద, ఓకేనా? ఆయన అలా విసిగిస్తున్నాడు నన్ను.
గురుదశ జరుగుతుంది. గురువు నక్షత్రాధిపతి, అంటే గురుదశ కూడా సగం అయిపోయినాక ఇదంతా ముచ్చట. సో అది కూడా ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఓకే, దీనిలో కెరియర్ పరంగా ఛాలెంజింగ్ ఇష్యూ ఉన్నది, అంత ఈజీగా కెరియర్ ప్రోగ్రెస్ అయితలేదు. ఓకే, సో ఇది 38 అంటే చాలా దూరం వెళ్ళిపోయాను కదా నేను. అవును సార్. ఓకే, సో ఇప్పుడు 24లో ఉన్నాం. ఓ 12 ఏళ్ల తర్వాత, పుష్కర కాలం తర్వాత మాట్లాడుతున్నాం. ఓకే, సరే. ఏం చేస్తా ఉంది ఆస్పెక్ట్స్. సో రవి రాహులు కలిసే ఉన్నారు. సో శుక్రుడు డైరెక్ట్ అయిన తర్వాత శుక్రుడికి వక్రత్వం వస్తుంది కాబట్టి రవికి క్యాన్సిలేషన్ వస్తుంది. ఇప్పుడు శుక్రుడు వక్రత్వాన్ని నమ్ముకుందాం మనం. శుక్రుడు వక్రత్వం ఎప్పుడు వీడుతుందో చూద్దాం. ఇది వీడేంత వరకు మనం ఏం చెప్పేది లేదే. అప్పటి వరకు ఎగ్జామ్లు రాస్తా కూర్చోమని చెప్పనాగండి సార్. 2034లో శుక్రుడు వక్రత్వం వీడింది. ఓకేనా, బుధుడు కుజుడిని ఫాలో అవుతున్నాడు, గురువు కుజుడిని ఫాలో అవుతున్నాడు. ఈ 33, 34 దగ్గర మీకు ప్రోగ్రెస్ వస్తుందండి. అర్థమైందా? 34లో కొంత ప్రోగ్రెస్ చెప్పాలి, మరీ అదిరిపోద్ది ప్రోగ్రెస్ అని చెప్పలేము. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ చార్ట్ కొంచెం స్లో ఉన్నది. స్లో అంటే రవి రాహుల అఫ్లిక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి పేరు 1 సెకండ్. రవి రాహుల అఫ్లిక్షన్ వల్ల పేరు, రికగ్నైజేషను, ప్రోగ్రెస్ అనుకున్నంత స్థాయిలో రావడంలో ఇష్యూ ఉంది. జడ్జి పొజిషన్ ఇవ్వడానికి నాకు డౌటే. జడ్జి పొజిషన్ అవుతుందని చెప్పను. కాకపోతే మీరు ఈ ఏదైతే లీగల్ ప్రాక్టీస్ ఉందో అది చేయడానికి మీ చార్ట్ కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. ఓకే, కొంతవరకు సీరియస్గా లేదు. సో రేపుటేషను, ప్రోగ్రెస్ రావడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి కెరియర్లో సెట్ అయ్యాక పెళ్ళి అని అంటే మరి పెళ్ళి కూడా మరి మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. అది సెట్ అయినప్పుడు సెట్ అవుతుంది. ఇటు కూడా ముందుకు పోతా ఉంటేనే కదా లైఫ్ ముందుకు పోయేది. అంతేనా? అంతే సార్. సో రేపొద్దున చంద్రభుక్తి వస్తుంది. చంద్రుడు శని ఇండికేట్ చేస్తాడు. శని ఆక్యుపైడ్ 7th లార్డ్ నక్షత్ర. రాహులో చంద్రుడు వస్తాడు. అప్పటికి బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి రిలీవింగ్ ఆస్పెక్ట్. మెల్లగా ప్రయత్నం చేసి ప్రోగ్రెస్ చేయడము సజెస్టబుల్గా భావిస్తాను. కానీ ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అప్కమింగ్లో. ప్రోగ్రెసివ్ సన్ మార్స్ని అన్యాయం చేస్తాడు. ఇది రిలీవ్ అయ్యాక చేసుకుందరు ప్రోగ్రెసివ్ మూను. సర్లే, మీరు 28, 29లో మీకు గురుభుక్తి ఉంది. గురువు స్టార్ లార్డ్. గురువులో గురువు 28, 29, 29లో 29, 30 ఆ 29 వరకు ఉంది. గురువులో పెళ్లి చేసుకోండి. అది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బుధుడు కుజుడికి రిప్రజెంట్గా ఉన్నాడు. సో గురువు కూడా కుజుడిని ఫాలో అవుతున్నాడు. ఓకే, కాబట్టి గురువు రికమెండ్ చేస్తున్నాను మ్యారేజ్ని. కుటుంబ స్థానంలో ఉన్నాడు కదా, సో కాబట్టి అక్కడ రికమెండ్ చేస్తున్నాను. సో అప్పటిదాకా మీకు టైం కావాలి కదా డెవలప్ అవ్వడానికి. సో ఎడ్జ్ పెట్టుకొని 28 వరకు, 27 వరకు ఎడ్జ్ పెట్టుకోండి. అవ్వట్లేదు, నేను అనుకున్నంత పోవట్లేదు, లైఫ్ ఇట్లనే పోద్దనంటే అక్కడ పెళ్లి చేసుకుని ముందుకు వెళ్ళిపోండి. అంతే. అర్థమైందా? ప్రోగ్రెస్ వచ్చినప్పుడు వస్తుంది. ఇక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి ఎంత వస్తుంది రెవెన్యూ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే? మరి అంత ఎక్కువ వచ్చేసి సార్. శాలరీ లాగా ఇస్తారా వీళ్ళు మనకి? అవును సార్. అంటే కొంత సార్లు ఇస్తారు సార్, కొంత సార్లు ఏముండదు సార్. అంటే కేసుని బట్టా? అవును సార్. కేసుని బట్టి, క్లయింట్ని బట్టి ఉంటుంది. మరి మామూలుగా ఫిక్స్డ్ శాలరీ అనేది ఏం పే చేయరు? ఉండదు సార్. మీరు డాక్యుమెంట్ చేయాలి, ప్రాసెస్ చేయాలా, కేసు స్టడీ చేసి బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్. అవును సార్. అవును సార్. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అంతే సార్. వాటి గురించి, మెయిన్ కెరీర్ గురించి తెలుసుకుందామని అనుకున్నాను సార్. సో నేను నెగిటివ్ గా చెప్పానని అధైర్య పడకండి. మీ ప్రయత్నం ఆపకండి. మీరు ప్రయత్నం చేయడానికి డబ్బులు ఖర్చు ఏం కాదు కదా, ప్రయత్నమే కదా. మీరు చెయ్యండి. ఓకే, సో వీలైనంత వరకు మీరు అన్నట్టుగా బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఛాన్స్ వచ్చినప్పుడు అవుతుంది, అంతే కదా. సో ఇట్ టేక్స్ టైం. 10 ఏళ్ళైనా పేరు రావడానికి పలానా ఆయన బాగా ఎఫిషియెంట్గా చేస్తున్నాడని పేరు రావడానికి టైం పడుతుంది కదా. అవును సార్. నాకైనా మీకైనా ఒకటే కదా, తేడా ఏం లేదు మన ఇద్దరిది. సార్. సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.